నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఈ బండా ఎవరు? అడవిలో దొరికిన ఒక అనాథ. జాగ్రత్తగా పెంచినాను. నాకు తెలిసిన వైద్యం నేర్పించినాను. సిరమ్మ కాలి కట్టు కడుతుంటే ఆమె కన్నీళ్లు చూసి నాకు ఏడుపు వచ్చింది. నిన్న సిరిని చూడగానే మీ ముఖంలో ఏదో మార్పు కనిపించింది. అది నేను గమనించాను. సిరమ్మ ఎవరో? మావోయ్ మావా ఆగు మావా. ఏంటే? ఏటైనది మావా అట్టాగున్నావు? మళ్ళీ గూడెంలో ఎవరికైనా బాలేదా? అదేట్లేదే. మరైతే కూసంత నవ్వొచ్చుగా. నేమల గుడి నుంచి ఎప్పుడొచ్చు? అదేం అడుగుతావులే. ఆడ పెళ్ళైన తర్వాత నేను మా అయ్య సత్తమత్త సీకటితోనే బయలుదేరావా. దగ్గరదారని చెప్పి మా అయ్య తెలిసినట్టు గూడెంతా తిప్పించి తీసుకొచ్చాడు. కాళ్ళు పీకి నడవలేక మా ఇంటికొచ్చి పడుకున్నాను. సత్తమ్మత్త ఇప్పుడే మీ ఇంటికి పోనది. నేను నీలుని చూసి నీ కాడుకొద్దాం అనుకుంటే నువ్వే ఎదురైనావు. నీలుకి ఎలా ఉంది? నీ వైద్యకం కదా, బాగానే ఉంది. తొందరగానే తగ్గిపోతుందని చెప్పావంట కదా. తిమ్మప్ప చెప్పాడు. ఆ తల్లి పుణ్యమా అని దానికి తగ్గిపోతే జాతరకి నిప్పుల కుండం మీద నడుస్తామని మొక్కుకున్నా. ఎవరెవరు? అదేంటి మావా అట్ట అడుగుతావు? ఎవరెవరా? ఇంకెవరు? నువ్వు నేను. సర్లే అలాగే నడుద్దాం. ఇంకా నీళ్ళు నడిపిస్తానన్నావేమో అని భయపడ్డాను. పొరపాటును కూడా నీలుని కట్టబెట్టే ముక్కులు మొక్కమాక. తెలిసింది కానీ మొక్కేశా. నీళ్ళు పేరున ముడుపు కూడా కట్టేశా. అనుకున్నాను ఎట్టాడిదేదో నువ్వు చేస్తావని. ఎంతకే ఏం మొక్కేవో చెప్పు.
మాట గదమా ఇస్తావేంటి? నేను చెప్పను పో. అది పెద్ద రహస్యం, చెప్పేస్తే ఫలించదు. అందరికీ నేనంటే చాలా చిన్నతనంగా ఉందే. అన్ని రహస్యాలే, నాకు తెలియకూడదు, అందరికీ తెలియచ్చు. చెప్పొద్దు, నాకు ఎవరో ఏమి చెప్పొద్దు. మావా, ఊరికే అన్నా మావా. నీలోకి నేను ముడుపు కట్టి మొక్కుకున్నదేంటో తెలుసా? నాకు అనవసరం, నేను వెళ్తాను. ఎక్కడికి? నేను వస్తాను. నీళ్ళు కాడికే, దానికి మంది ఇచ్చి వస్తాను. ఇప్పుడేగా ఆడి నుంచి వస్తాను, పైగా అంత దూరం నడిచి వస్తాను. వెళ్ళి పడుకో పో, సంధ్యాలు కలుపుతలే. మావా మావా, ఏటే నా మీద కోపం వచ్చినదా? నీ మీద నాకు కోపం ఏటే? ఒత్తే గిత్తే నీకు నా మీద రావాలి, కోపమైనా అనుమానమైనని. అదిగో నువ్వు మళ్ళీ ఆ బాగా తీసి ఎత్తమాక. సర్లే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళమంటావా? నా మీద కోపం పోయిందా పోతుందా? చెప్పకూడదు. ఎందుకని? అది పెద్ద రహస్యం. మావా, రహస్యమా? ఓ అబ్బో, లచ్చన, ఎక్కడికి వెళ్తున్నావు? బాబు, నీళ్ళింటికి వెళ్తాను బాబు. నిన్న సాయంత్రం మీ ఇంటికి వచ్చాం. నిన్న సాయంత్రం నేను పక్క గూడానికి వెళ్ళాను బాబు. ఎవరినో పాంకరిస్తే ఆడే ఉండి ఆలస్యంగా వచ్చాను బాబు. మళ్ళీ ఈరోజు ఉదయాన్నే కూడా వచ్చాను. నాకు తెల్లలేదు బాబు. నువ్వు ఉదయాన్నే కూడా ఇంట్లో లేవు. అవును బాబు, చీకటితోటి వెళ్ళిపోయాను. నీళ్ళుకి మందు తయారు చేయడానికి ఆకులు కొయ్యడానికి వెళ్ళాను బాబు. ఏం బాబు, నాతో ఏదైనా పని ఉందా? నా కోసం అన్నిసార్లు మా ఇంటికి వచ్చానంటున్నారు. అయితే నీకు అసలు విషయం తెలియదు అనుకుంటారు. ఏటి బాబు? సిరికి దెబ్బ తగిలింది. సిరమ్మకి దెబ్బ తగిలిందా? ఎప్పుడు తగిలింది? ఇప్పుడు ఎలా ఉంది బాబు? ఇప్పుడు బాగానే ఉంది. మోడు తగిలి కింద పడింది, కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. పెద్ద దెబ్బేం కాదు, బండా కట్టుకట్టాడు. నాకు ఈ సంగతి తెలీదు బాబు. అంటే నువ్వు మీ నాన్నని కలవలేదా? కలిశాను బాబు, కానీ నాకు ఈ విషయం తెలియలేదు. అవునులే, సిరి గురించి ఈ మధ్య మాటలొస్తే అప్పుడు తెలుసుండేది. బహుశా ఆ మాటలేవి వచ్చుండవులే, అవునా? అందుకే నీకు సిరి గురించి ఏమీ తెలీదు. కానీ మీ నాన్నకు తెలుసు. కానీ ఆయన ఎవరికి ఏమీ చెప్పరు, అన్నీ రహస్యాలే. రావుబాబు, ఎప్పుడూ లేనిది మీ మాటల్లో ఏదో ఎటకారం కనిపిస్తుంది. ఏమైంది బాబు? అసలు మన మధ్య నీ గందరగోళాలేంటి బాబు? లేదు లచ్చన్న, గందరగోళం మన మధ్యన లేదు. కానీ ఏదో ఒక చిన్న సమస్య, అదేంటో తెలియడం లేదు. త్వరలోనే దీనికి పరిష్కారం చూడకపోతే ఆ సమస్య మనకు మున్ముందు మరింత పెద్దదవుతుంది. మన లక్ష్యానికి అడ్డుగోడలా తయారవుతుంది. సమస్య నా వల్ల బాబు, లేక నా వాళ్ళ వల్ల? చెప్పండి బాబు. మాకున్న సమస్యలు తీర్చడానికి వచ్చిన మీరు మా వల్ల సమస్యల్లో కూరుకోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితే కనుక వస్తే మీరు ఒక్క జనం కూడా ఎక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి బాబు. మమ్మల్నే వెళ్ళిపోమంటున్నావా లచ్చన్న? మరేం చేయమంటారు బాబు? మేము వెళ్ళలేం కదా. మా సావు పుట్టిక ఈ అడవి తల్లి ఒళ్ళోనే. మీరంటే యాడికి వెళ్ళగలరు. అందుకే మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాను. ఓకేళ మీకు మా వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగితే? ఇబ్బందులు మనిషికి కొత్తేం కావు లచ్చన్న. ఆటుపోట్లు సముద్రానికి ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో కూడా సంతోషం, విషాదం రెండూ ఉండాలి. అప్పుడే అతను పరిపూర్ణమైన మనిషిగా గుర్తింపు చెందుతాడు. అందరికీ మంచి చెడు చెప్పగలుగుతాడు. ఏమో బాబా, ఆ కిట్న బాబు చూస్తే అలా అయిపోయాడు.
నీళ్ళు సూత్తే ఎలా అయిపోయింది. ఇప్పుడేమో సిరమ్మ. ఇక మీరు నేను ఎవరు ఏ నివసం ఏమైపోతావో తెలియట్లేదు. ఎవరం ఏమీ అవ్వం, ఎవరికి ఏదీ కాదు. త్వరలోనే మళ్ళీ మనందరం మన లక్ష్యం వైపు నడుస్తాం. కృష్ణన్ తీసుకురావడానికి నువ్వు కూడా నాతో రావాలి. తప్పకుండా బాబు. కిట్న బాబు వస్తే నీళ్ళని కలిస్తే నాకన్నా ఆనందించే వాళ్ళు ఇంకెవరు ఉండరు బాబు. ఈ ఆనందం ఇలాగే ఉండాలంటే నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు. సిరి గురించి ఒక రహస్యం మీ నాన్న రాజమయ్యకు తెలుసు. అదేంటో తెలుసుకోవాలి. ఎందుకు నవ్వుతున్నావు లచ్చన్న? రవి బాబు, మీరు ఎప్పుడూ చెప్తుండేవారు మనకు మనుషుల గురించిన వివరాలు అవసరం లేదు, వాళ్ళ సమస్యల గురించిన వివరాలు చాలు అనేవారు. ఇప్పుడు మీరే ఒకళ్ళ గురించి వివరాలు అడుగుతుంటే నవ్వు వచ్చింది బాబు. కానీ ఇది ఆనందంతో వచ్చిన నవ్వు కాదు బాబు, బాధతో వచ్చిన నవ్వు. నా రవి బాబు ఎట్టా మాట్లాడుతుంటే నాకు ఏడు చెయ్యాలో తెలియక, ఎట్టా మాట్లాడాలో తెలియక వచ్చిన నవ్వు బాబు ఇది. అయినా రవి బాబు, మొట్టమొదటిసారిగా మీ మాటకు నేను ఎదురు చెప్తున్నాను. నేను మీరు చెప్పినట్టే మనుషుల గురించి పట్టించుకోను, వాళ్ళ సమస్యల గురించి తప్ప. ఏంటిది? బా బా ఏటేది? ఎప్పుడు లేని ఇంతలా కాలు పీకేస్తున్నాయి. కొంప తీసి మధుమేహనం వచ్చిందేంటి నాకు? నా టింగి పడేలు, నాకు ఈ టింగి పడేలు ఇచ్చిన మా నాయనమ్మ మధుమేహంతోనే చచ్చిపోయింది. దాని నాయనమ్మ మధుమేహంతోనే చచ్చిపోయింది. మా తాత కూడా మధుమేహంతోనే చచ్చిపోయాడు. ఆడి తాత కూడా మధుమేహంతోనే చచ్చిపోయాడు. మధ్యలో మా అయ్యకి మాత్రం లేదు. ఎట్టా లెక్కేసుకున్నా కూడా నాకు మధుమేహం వచ్చే సూచనలు చాలా కనపడుతున్నాయి. అమ్మో! అయినా ఆ చెట్టు కింద సాములవారు అన్నారు కదా, నాకు ఏ జబ్బు వచ్చినా నేను ఏం చేసేస్తాను అని. ఇప్పుడు నాకు సాయం చేయడానికి ఎవరైనా వచ్చినా బాగుందును. మాటలు చెప్పుకుంటూ నొప్పి తెలియకుండా నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోదును. అమ్మా, అయ్యో. అవును, ఆ చెట్టు కింద సాములోరు మంచు కొండల్లోకి వెళ్ళిపోయినా కూడా ఏదైనా అపాయం వస్తే ఆయన తెలుసుకుంటే కోరిక తీర్చేస్తానన్నారు కదా. ఇప్పుడు ఆ సాములోరుని తెలుసుకుంటా. నా కోసం ఎవరినైనా పంపిస్తారేమో. సామే, చెట్టు కింద సామే, టింగి పడేది సామే, టింగ్ పడేలు సామే, 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 సామే. ఏంటి రోడ్డు కట్టంగా తపస్సు? సామే, ఎంత మహిమ గలాడు సామే నువ్వు. సామే, నా కోసం మోటారు బండిని పంపించేసావా? జై చెట్టు కింద సామే, జై చెట్టు కింద సామే. పిచ్చేమన్నా పట్టిందా? అవును సామే. కాళ్ళు లాగేస్తున్నాయి. కూర్చుంత మీతో పాటు గుడి దగ్గర తీసుకుపోండి సామే. సరే ఎక్కువ. పోనీ బాబా. సరిగ్గా కూర్చోకోనంగి. అటు కాదు ఇటు. అశోక్ బాబు, అటు తిరిగి కూర్చుంటే నాకంటే నా కళ్ళే ముందెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అందుకే ఇలాగే కూర్చుంటాను, ఏ ఇబ్బంది ఉండదు. సరే గట్టిగా పట్టు. పోనే బాబా, పోనే.
కోణంగి ఎంతో దూరం నుంచి నడిచి వస్తున్నానంటున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నా? మా చెల్లి పెళ్ళికి వెళ్తున్నానండి బాబు. మళ్ళీకి పెళ్ళా? ఎక్కడా? ఎప్పుడు? నా చెల్లికి పెళ్లి జరగడం కాదండి, ఎదిళ్ళగూడెంలో రాంబొట్టను ఒక మంచి ఇలుకాడు ఒకడు ఉన్నాడంటేను నిన్న వెళ్ళి సంబంధం మాట్లాడొస్తున్నానండి. ఏమన్నారు? ఏమంటారు బాబు, గిట్టినోళ్ళు ఎవరో ఉన్నవి లేనివి చెప్పి పొగరా చేశారు. అది కాస్త పెద్ద మంట అయిపోయిందండి. దాంతో మీకు పిల్లనేమో పొమ్మన్నారండి. ఇదేంటి బాబు, బండి సరిగా నడపడం చేత కదా. ఏంటి మళ్ళీ గురించి చెడ్డగా చెప్పారా? అసాస్, దాని గురించి చెడ్డగా ఎవరు చెప్తారు బాబు, అది మంచి పిల్లనే చెప్పారు. మరెవరి గురించి చెప్పారు? ఇంకెవరి గురించి బాబు? నా గురించే. నన్ను షడ్డోడిని అంటండి, నేను షడ్డోళ్ళతోనే తిరుగుతానంట అని ఎవరో కిట్టోళ్ళు తెగ చెప్పేశారు. నిజమే కదా? పుసుక్కుని అంత మాట అనేసారేంటి బాబు? ఇప్పుడు తమరు కూడా బండి మీద తిరుగుతున్నా అంత మాత్రాన తమరు షడ్డోరు కాదు కదా బాబు. నాకే పెట్టావా తిప్పిరి? అంటే నా ఉద్దేశం, ఇప్పుడు నాకు మీతో అవసరం ఉంది కాబట్టి మీతో తిరుగుతాను, అలా నాకు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో తిరుగుతాను అంతే. అంటే రమణ ద్వారా నేను ఒకటే అంటావు? అమ్మమ్మమ్మ, మిమ్మల్ని రావణ ధరతో పోలుస్తానా? అతను ఎక్కడ, మీరెక్కడ? అతను అందింది దోచుకుంటాడు, మీరు అందరికీ పంచి పెడతారు. అతను అందరి దగ్గర సాయం పొందుతాడు, మీరు అందరికీ సాయం చేస్తారు. ఇంకా మీరు ఇక చాలు. అయితే రమణ ద్వారా చెడ్డోడు అంటావు? అతనే కనుక లేకపోతే ఈ అడవిలో అందరికీ అన్నీ చక్కగా అందేయి బాబు. అంటే ఆ రమణ దొరే అసలైన దొంగంటావా? ఇంకెవరు లేరంటావా? ఇంకెవరు బాబు, తమరు పదండి. ఇంకెవరున్నారా? త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది. బాబు తమరు ఆపండి బాబు, ఆ వెళ్ళేది మా ఎర్రోళ్ళలో ఉన్నాడు, ఆడితో పాటు వెళ్ళిపోతాను. తమరు ఆపండి బాబు. ఆ రమణ దొర అసలు దొంగ కాదా? రమణ దొర కంటే అసలు దొంగ ఇంకొకడు ఉన్నాడా? ఎవరై ఉంటారబ్బా? కొంపదీసి మా ఎర్రోడు కాదు కదా? ఏడి ఎర్రడా? ఉరి ఎర్రడా, ఆగు, ఆగరా, వస్తున్నాను, నేను వస్తున్నాను రా బాబు. ఎర్రడా, ఓ ఎర్రడా, రే నిన్నే, ఓ ఎర్రడా, రే ఎర్రడా, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? వినపట్లేదా? వినపడింది. మరి ఆగమే? ఎందుకు ఆగడం? ఎలాగెళ్ళాల్సింది ఇటే కదా, నడుస్తా ఉంటే నువ్వే వస్తావని. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయరా, పెచ్చ పెచ్చగా వాగేవనుకో నీ బుర్ర తెంగి పడేలే. సర్లే గాని అశోక్ బాబు ఏంటి నవ్వుతూ వెళ్తున్నాడు? ఏటన్నా ఏంటి? చూసేసేవేంటి? అవును, నాకు ఇందక్కడి నుంచి అదే అనుమానంగా ఉందిరా. అసలు అశోక్ బాబు ఎందుకు నవ్వాడా అని. అంటే మన రమణ బాబే మనం ఓ పెద్ద దొంగ అనుకుంటాం కదా, అంతకు మించిన దొంగ ఉన్నాడంట. ఎవరబ్బా? నువ్వే. నేను నువ్వు అనుకుంటున్నానే. కనిపెట్టేశావా? నిజమేనా? ఓరి ఎర్రడా, నాకు నా టెంగి పడేలకి అంత ధైర్యం ఉందంటావా? లేదులే, సరదాగా అన్నాను. కానీ ఆ అశోక్ బాబు చెప్పింది మాత్రం ఆలోచించాలరా. ఇన్నాళ్ళు మనం రావణ దొర దగ్గరే ఉండి రావణ దొరనే ఆడించేవాడి గురించి తెలుసుకోలేదేంట్రే, అసలు వాడి గురించి ఆలోచించలేదేంట్రే? అసలు మనకి అనుమానం వస్తే కదా. అది నిజమేలే, ఎవరై ఉంటారబ్బా? ఆలోచించాలి రయ్యాలా. రే నువ్వు దిక్కుకు తిరిగి ఆలోచించు, నేను దిక్కుకు తిరిగి ఆలోచిస్తాను.
ఒక్కొక్కటి ఇస్తా. ఎంత ధైర్యం! మా గూడెం ఆడపిల్ల మీద చెయ్యెత్తుతున్నారు. తిరిగి వెళ్ళాలనేనా? వెళ్ళనివరా? అయితే ఈ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంచుతాను. అప్పుడు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఏమంటారు? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే